హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. ఇదిగోండి చూడండి, వంకాయలు వీడియో కోసం ఆపాను. ఒకరోజు వర్షాలు అయితే కాయలన్నీ ఎలా వచ్చేసింది చూడండి. వీడియో చేసి కొద్దాం అనుకున్నాను, తయారైపోతున్నాయి. అందుకే మళ్ళీ హడావిడిగా ఫంక్షన్కి వెళ్ళి వచ్చి కోసేస్తున్నాను. మళ్ళీ అప్పుడు మొన్న కోసాము, అప్పటి నుంచి 2 టైమ్స్ నాకు అవసరాన్ని కోసుకున్నా. కానీ చూడండి, కాయలు అయితే ఒక చెట్టుకి 1/2 కిలో దగ్గర ఎంత బాగున్నాయో. ఇవన్నీ వంకాయలు, ఒక చెట్టు కాయలే. పాపం 2 రోజుల నుంచి కొద్దాం అనుకున్నా. చెట్టు కాడ బరువు అవుతాయండి, మనం కొయ్యకపోతే మళ్ళీ కోస్తేనే మళ్ళీ స్టార్ట్ అవుతాయి. వేరే కొత్తది స్టార్ట్ అవ్వాలంటే మనం కోస్తాం అనుకోండి, మళ్ళీ వేరే స్టార్ట్ అవుతాయి. కనిపించట్లే గ్రీన్ కలర్లో గ్రీన్ వంకాయలు. ఇంతన్నా ఏమన్నా బాగున్నాయి అసలు. ఈ 2 చెట్లకి మనకు పిల్లి మా ఇద్దరికి సరిపడా కాయలు వస్తాయండి. ఇంకా వేరే వంకాయలు ఉన్నాయి. ఇవ్వండి, ఈ 2 చెట్లకి వచ్చినాయి. ఇంకా ఉంటుంది దొంగలంగా. ఇంకా వంకాయలు ఉన్నాయి, అటు వెళ్తాను. తగ్గిపోతుంది వంకాయలు, అటు వస్తాము. ఇవాళ వాటరింగ్ చేయాలి. ఇవ్వండి చూడండి, వస్తాను వంకాయలు చూడండి. మొన్ననే కోసాం కదా, వీడియో పెట్టాను. వీటికి నేను ఇచ్చేది ఏమి లేదు, కొంచెం వాటరు, కిచెన్ వేస్ట్ అంతేనండి. అందరూ అవి ఇస్తాం అంటారు. నేను ఏమి ఇవ్వట్లేదు, ఓన్లీ వాటర్, కిచెన్ వేస్ట్తో కలిపిన వాటర్ ఇస్తాను. మామూలుగా వాటర్ అదే కలిపేసి ఏది ఉంటే అది. మా ఇంట్లో ఏ కిచెన్ వేస్ట్ వెళ్తుందా, ఏ కొన్ని కాస్తున్నా కదా మీ ముందే. నేను ఎన్ని వంకాయలు అంటే ఈసారి మా ఫ్రెండ్స్కి ఒక్కొక్కరికి నేను నా ఆర్గానిక్ కూరగాయలు వాళ్ళకి ఇచ్చి టేస్ట్ చూశాక ఎంత బాగుందో అంటే అది చాలండి, ఆ తృప్తి. ఇవ్వండి చూడండి. కావాలంటే ఒక్క కుండీలో 4 మొక్కలు ఉంటే ఎంతమందికి పెట్టవచ్చో కూడా రుజువు చేయొచ్చండి. గార్డెనింగ్ చేయండి. ఒక 2 చెట్లు వంకాయలు కనీసం, లేదంటే ఖాళీ లేకపోతే 2 చెట్టు వంకాయలు, 2 చెట్టు మిర్చి పెట్టుకోండి. ఎవరికైనా చక్కగా ఆరోగ్యకరమైన. ఈ వంకాయలు ఏమి వేయొద్దండి, ఉప్పు కారం వేసి ఉట్టిగా వండుకున్న చిన్న అల్లం గడ్డ అయిపోయినా పర్వాలేదు, ఫ్రై చేసేస్తే చాలు, అంత టేస్ట్ ఉంటాయి. ఇంకా నేను వాటరింగ్ చేయలే మొక్కలకి. పాపం వాడిపోయినాయి కాయలు కోసి. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి, అసలు ఒక్క చెట్టే. మళ్ళీ ఇది వర్షం పడుతుంది కదా, వాటర్ పోయినందుకు ఒక్కరోజు చూసుకోకపోతే మళ్ళీ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మొక్కల్లో ఎక్కడికైనా వెళ్ళాలనిపించదు చిన్నపిల్లల్లాగా. ఇంకా నేను కిందలు వదిలేస్తున్నాను. అటు వంకాయలు ఎల్లోగా అయిపోయి ఇప్పుడు కొయ్యలేదు ఎక్కువ కిందలు. కాయ ఫ్రై చేసుకోవచ్చు. నీళ్ళు పోయలేరు పాపం, ఎట్లా ఉన్నాయి చేస్తాం. ఇంకా ఫ్రెండ్స్, కేజీ వంకాయలు వచ్చింది. ముదిరిపోతుంది, అది ముదిరిపోతుందని నేను ఆ రోజు కింద ఫోటో తీసాను చూడు. కాకరకాయలు ఉన్నాయి, చిక్కుడుకాయలు ఉన్నాయి. ఒక ఫోటో చూడండి. సొరకాయలు వచ్చేసి ఎంత బాగున్నాయి సొరకాయలు. కాకరకాయలు తయారైపోయింది. వీడియో చేసి మీకు చూపిస్తా పోద్దామని ఆగాను. నాకు చెట్టు నుంచి కొయ్యటం కూడా చాలా బాగా అనిపిస్తుంది. నేను చెట్టును చూసుకునే ముడుస్తా, కానీ కోస్తా ఉంటేనే మనకి మళ్ళీ వస్తాయి అనమాట. ఇక పండిపోతుంది చూడండి కొయ్యక. చాలా ఆ రోజు కొయ్యటం మళ్ళీ నాకు టైం లేక కొయ్యలేదు. ఒక దండలాగా కాస్తుంది కాకరకాయలు. ఇవన్నీ తయారైపోయినాయి. ఇప్పుడు ఇదైతే పండు అయిపోయింది. చాలా కాకరకాయలు ఉన్నాయి అటు సైడ్.
ఇది ఆకుంటే కాకరకాయ కరిగి కొన్ని కోసి పెట్టాను, ఇంకా పండిపోతున్నాయి. ఎక్కడ ఇక్కడ పెడితే అక్కడ కాసేసినాయండి, ఇక్కడ ఎక్కడని కాదు. ఎతుక్కటమే కాకరకాయలు మనం ఎత్తుక్కోవాలి. పాదుల్లో అన్ని కాకరకాయలు చూడు కనిపిస్తుంది. ఇది గోంగూరంటే కొయ్యాలి పరిస్థితి చాలా ఉంది. కాకరకాయలు కొయ్యలేకపోతున్నాం. చిక్కుడుకాయలు కూర్చున్నామా, అన్ని పిందలు పడి మిర్చి విపరీతమైన మిర్చి ఉన్నాయి. వచ్చేస్తుంది. దోసకాయలు కిందలో కొన్ని పెట్టారు. ముందు దోసకాయ కిందలు ఇవన్నీ కాకరకాయలు పండిపోయింది. చాలు ఫ్రెండ్స్, ఇంతగా ఇంకేం కావాలి. పెట్టుకుని 4 మొక్కలు ఇలా కాస్తామంటే ఈ ఆనందం ఎంతవరకు అసలు. ఇంకా మా కాలు కింద పెట్టుకుంటుంది, నా కూరగాయలు కాస్త తీయమ్మ అని. మిర్చి చెట్టుకు వాటర్ పోయలేదండి. వాటర్ పోయగానే పాపం మళ్ళీ ప్రాణం వచ్చినట్టు అవుద్ది. ఒక 2 days పట్టించుకోకపోతే వాటర్ పోయాల్సిందే ఖచ్చితంగా. చిక్కుడుకాయలు పోతుంది. బీరకాయ అన్ని కిందలు ఉన్నాయి. ఇస్తారు తీసి ఫ్రెండ్స్, అందరికీ నా ఏ వీడియోలు నచ్చుతున్నాయి, శారీస్ కంటే ఎక్కువ చూస్తున్నారని నేను కూడా మీకు చూపించాలని ఎక్కువ ఇష్టపడుతున్నాను. మీరు ఏ వీడియోలు అయితే ఎక్కువ ఇష్టపడతారో చెప్పండి ఫ్రెండ్స్, అయ్యే చేస్తాము. శారీస్ కంటే మీరు అందరూ తాలూకు ఏమంటారంటే ఆంటీ మీ వీడియోలు చూస్తున్నారంటే ఈ వీడియోలో బాగా చూస్తున్నారు అనేసరికి నేను కూడా మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను బాగా. గార్డెనింగ్ నాకు ఇష్టమైంది కదా, గార్డెనింగే ఎక్కువ ఇష్టం వస్తుంది నిజం చెప్పాలి. కానీ తర్వాత అవన్నీ మిగతాయి. కానీ చిక్కుడుకాయలు అందరికీ వస్తాం బయటికి. ఇంత బాగా గుత్తులు గుత్తులు కాసేసినాయో చిక్కుడుకాయలు. మీరు అందరికీ నన్ను చూసి ఇంత ఖాళీ లేకపోయినా అమ్మలు మంచిగా పండించుకున్నది మీరు కూడా నన్ను చూసి నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరు ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాల్సింది ఫ్రెండ్స్ ఎప్పుడైనా. నేను కూడా చాలా మందిని యూట్యూబ్లో చూసి అబ్బా నేను కూడా ఇలా పండించుకుంటే బాగుంది నా కళ నిజం చేసుకున్నా. మీరు అందరూ కూడా అలాగే వేసుకోండి. నేను ఇలా వీడియో చేసి మీకు చూపిస్తానని అనుకోలేదు. కూరగాయలు అందరూ చూసి అబ్బా నేను ఎప్పుడు చేస్తానా అభిరుచి పెరటి రుచిలో వస్తే చాలా ఆ మ్యూజిక్ నాకు భలే ఆనందం వస్తుంది. అసలు చాలా బాగుండేది. అసలు అవి అందట్లేదు, అసలు అటు వెళ్ళలేము, ఎక్కడికో వెళ్ళిపోయింది. అటు వచ్చి అటు అందించుకుంటే అటు వస్తానమ్మా నీ దగ్గరికి రావాలి కదా. అందరూ ఒకటి వస్తాయి అనుకుంటా అటు. ఇది ఒక ఓస ఆధారంగా చేసి ఇలా వెళ్ళిపోయింది. ఇది మనకు దొరకట్లేదు అసలు. చూడండి కాస్తా ఉంటే కోసి తెచ్చుకునేదాన్ని. ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. నా కాయగూరలు నేనే కోసుకుని నేనే పండించుకుని నేనే కోసుకుంటున్నా. ఒకప్పుడు కూరగాయలు ఊరెళ్తే కూరగాయలు తెచ్చుకునేవాళ్ళు, వాళ్ళ దొడ్లలో ఉన్నాయి. మొన్న మా వాళ్ళు పట్టుకెళ్ళారు ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు కోస్తున్నాను. కాకరకాయలే కాకరకాయలు ఇదిగోండి ఫ్రెండ్స్. బెండకాయలు కాకరకాయలు కలిసిపోయినాయి, 2 మిక్స్ అయిపోయాయి. ఇంకేం కావాలి ఎందుకంటే ఈ హ్యాపీనెస్ చాలు ఫ్రెండ్స్. మనిషి హ్యాపీగా బతకటానికి. మాలాంటి వాళ్ళం ఏజ్ అయిపోయాక ఎక్కువ మంది గార్డెనింగ్ చేసేవాళ్ళు ఎవరో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. యూత్ ఎవరు చేయట్లా.
మాలాగా రిటైర్మెంట్ అయిపోయిన దీనికి వచ్చిన వాళ్ళందరూ చక్కగా గార్డెనింగ్ పెట్టుకుని హ్యాపీగా హెల్త్ పరంగా కూడా చాలా హ్యాపీగా ఉంటాము. అన్ని రకాలుగా ఆర్గానిక్ కూడా తింటాము. ప్లస్ చూస్తూ ఉంటే వాటిని మన పిల్లలు పెంచినప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు అలా ఉంటుంది. వీటిలో దాచుకుని ఉన్నాయి కాకరకాయలు, దొండకాయలు కలిసి మిక్స్ అయిపోయింది. దొండకాయలు కాకరకాయలు వాడు ఏది లక్కీగా ఉంటుంది అనేవాడు స్కూల్కి వెళ్ళాడు. రమ్మని వస్తుంది బయట తిరుగుతున్నాడా? పాపం మా తాలింపు మాత్రం తెలంగాణ వచ్చి ఈరోజు చేద్దాం మా కూరగాయలు ఉన్నాయి అనగానే వస్తాడు. మా తాలింపు కోసమైనా ఒక లైక్ చేయండి. అతనికి ఒక జీవనోపాధి ఇవ్వాలని నేను కేవలం నా ఆనందం ప్లస్ నా ఎంజాయ్మెంట్ చేసుకుంటా తాలింపుకి ఎంత లైక్లు వస్తే ఎంత తొందరగా మేము ఇదైతే మా తాలింపు కోసమే నేను ఇది చేసేది. మాట అనడం కాదు, చూపిస్తాను కదా. కానీ ఇందులో మాత్రం ఫుల్ టాలెంట్ తాలింపు ఇది కొన్ని కనుక్కుంటా. ఇది దొండకాయ పైగా పెట్టుకోవాల్సి వస్తుంది. దొండకాయలు కాకరకాయలు మిక్స్ అయిపోయింది కాకులన్నీ. సరే తర్వాత పోద్దాంలేండి బాబా మళ్ళీ వీడియో నేనంతా వీటితో ఆనందంగా ఉన్నానంటే మీ అందరూ ఇదే రకంగా ఆనందంగా మొక్కల్లో ఉండాలని కోరుకున్నాను ఫ్రెండ్స్. అందరూ పెట్టుకోండి ఫ్రెండ్స్, వీళ్ళు ఉన్నంత వరకు ఎవ్వరు మానొద్దు. అందరూ మొక్కలు పెట్టుకున్నాం, ప్రకృతిలోనే బతుకుదాం. మనం ప్రశాంతంగా కూరగాయలు మంచి హ్యాపీగా ఆ బజార్లకు వెళ్ళి వాళ్ళు ఎప్పుడెప్పుడో కోసిన కూరగాయలు ఫ్రూట్స్ ఎట్లాగో ఎక్కువ పండించుకోలేము మనం. అన్ని అంతంత పెద్ద పెద్ద వృక్షాలు పండించుకోవడానికి ట్రై చేద్దాం అవకాశం ఉంటే. కానీ ఆర్గానిక్ ఫుడ్స్ కానీ తినడానికి ట్రై చేయాలి. ఆ టేస్ట్ ఏదైనా ఒక టేస్ట్ ఒకసారి అలవాటు పడ్డాక మళ్ళీ మనం మామూలుగా తినాలంటే మాత్రం పొరపాటు కూడా మామూలు కూరగాయలు తినలేం ఫ్రెండ్స్. ఎంత బాగుంటాయంటే ఒక్కసారి 4 వెక్కచలాగా వేసుకుని పప్పు వండుకోండి ఎంత టేస్ట్ ఉంటుందో. నేను అందరికీ ఆ టేస్ట్ కూడా చూపించాలని మా ఫ్రెండ్స్ అందరికి. ఇక్కడ మిర్చి సాలి మిర్చి చూడు అసలు చెట్టు చూసారండి ఎలా ఉన్నాయో మిర్చి. 2 మిర్చి మొక్కలు పెట్టుకోండి ఫ్రెండ్స్ కుండీల్లో. ఇలాంటి బకెట్లు ఉంటాయి కదా మన బాల్కనీస్లో పెట్టుకోండి చాలు. ఎంత హ్యాపీగా చూడండి మిర్చి ఎలా ఉన్నాయో. పాపం దీనికి నేనేమి ఇచ్చాను, మనం ఇచ్చింది ఎంత చాలా తక్కువ. మన కూరగాయల చెత్త, మన కిచెన్ వేస్ట్, బియ్యం కడిగిన నీళ్లు ఇవే ఫ్రెండ్స్ నేను ఇచ్చేది. వీటికి అంతకంటే నేను ఇచ్చింది కూడా ఏమీ లేదు అసలు. ఏయో వేసేసి అందరూ చెప్తున్నట్టు కూడా నేను ఏమేను ఇంకా ఏయో తయారు చేయటం కూడా చేయను. ఎప్పుడన్నా కవ్వు నీరో తెస్తాను. ఎక్కడున్న చిక్కుడుకాయలు ఇప్పుడు ఇదంతా పూత వస్తుంది. టమాటాలు కూడా ఇప్పుడే పూత మీద ఉన్నాయి ఫ్రెండ్స్. టమాటాలు అవి కుండలు ఉన్నాయి. మిర్చికి బుట్టలో పడుతుంది మిర్చి చాలా. ఇదో మిర్చి ఇక్కడ కూడా ఉన్నాయి కదా. మిర్చి మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వంకాయలు మిర్చి ఈజీగా వచ్చేస్తాయి. మనం ఏం లేదు, మనం ఒక 2-4 మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి. ఇవి ఎక్కువ మందులు అవి జల్లకుండా మనకు ప్రశాంతంగా తినొచ్చు. నేనైతే ఈ కాడలతో కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటారా ఇది ఆ కాడలతో కూడా మనం పండించే అలా కూడా తినొచ్చు అంట. దానికి మంచిగానే అనిపిస్తాయి. ఇక్కడ నీళ్ళు పోయలేదు కదా పాపం. అక్కడ చెట్టు ఉంది ఇంకా ఇదో చెట్టు పొట్టు మిర్చి ఉన్నాయి. ఇక్కడ వీడియో పెట్టాము. ఇది ఇంకా ఈ మిర్చి చూడండి డిఫరెంట్గా కనిపిస్తాయి. ఇంకా మళ్ళీ ముగ్గల్లాగా ఉంటాయి ఇవి. ఈ చెట్టు ఇక్కడ కొంచెం వాటర్ పోయాలి. ఒక్కరోజు నేను లేను, 2 డేస్ నుంచి ఫంక్షన్స్ తిరుగుతున్నా. కాయగూరలు అన్నీ ముదిరిపోయి ఇదైపోతాయని మిర్చి కొయ్యాలని. ఇవ్వండి మిర్చి చూడండి. మనం కోస్తేనే మళ్ళీ వస్తాయి ఫ్రెండ్స్. కొయ్యకపోతే చెట్టు కూడా పూతకి మళ్ళీ కోస్తేనే నెక్స్ట్ కొయ్యటానికి కాయటానికి సిద్ధం అవుతుంది. ఒక చెట్లు 2 చెట్లు ఉంటే చాలు ఫ్రెండ్స్ మనకి. మనం ఎన్ని తింటాం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా. దోసకాయలు ఇప్పుడే పడినాయి, అన్ని కాయలు పండిపోయినాయి. నా కూరగాయ వీడియో నచ్చుతున్నట్టు మీకు వస్తున్నాను.
అక్కడ ఉంది. పోసొచ్చి తోటకూర పైన ఇంకా తోటకూర పైన ఇక్కడ మిర్చున్నాయి. ఇదో పండ్లు అయిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇది షార్ట్ ఈ కలర్ ఇట్లా ఉంటుంది ఈ సైజు. చిన్న కుండీ చూడండి తొట్టి. నేను ఇప్పుడు డీమార్ట్లో ఇంకో 2 తొట్టెలు తెచ్చుకోండి. డీమార్ట్లో చాలా తక్కువగానే ఉన్నాయి. ఇవ్వండి ఇప్పుడు డీమార్ట్లో తెచ్చా తొట్లు చాలా తక్కువ రేట్ అవన్నీ కుండీలు. ఇదే సైజు కుండీలు ఇవ్వండి. చెట్లు ఇవి కొయిటింగ్ కూడా హార్వెస్ట్ వీడియో చూస్తాను. మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారని మీ గురించి కేవలం ఆఫ్ చేసి వీడియో చేసుకోవద్దామని ఆపాను ఫ్రెండ్స్. నాకు కూడా అలాగ ఉండేది. ఎవరైనా హార్వెస్ట్ చేసి నేను ఇప్పుడు చేస్తాను అలా ఎప్పుడు కూరగాయలు కోసుకుంటామా అనిపించేది. ఈ చిన్న తొట్టిలో కాకరకాయ ముక్క ప్లస్ మిర్చి 2 ఉన్నాయి. సొరకాయలు చూసారా పాపం ఎండకి ఇట్లా అయింది, కానీ నెక్స్ట్ సొరకాయలు కూడా వస్తాయి మనకి. ఇది చూడండి ఒక ఎప్పుడో ఓల్డ్ మొక్కమ్మ ఇది. అది ఒక కొమ్మ కూడా ఇరిగిపోయింది. వాటర్ వేయాలి ఇప్పుడు, వాటరింగ్ చేయాలి. నేను తోటకూర కోసేద్దాం ఫ్రెండ్స్. తోటకూర అయితే ఇక అది మన దేవుడు సపరేట్గా ఇచ్చి దిక్కు ఇది. ఎక్కడంటే అక్కడ తోటకూర. నెక్స్ట్ సొరకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుంటాం మనం. చూడండి అది వచ్చింది. బచ్చలు ఇద్దరు మనుషులకి ఇన్ని పెట్టుకుని ఎక్కువే ఫ్రెండ్స్. ఎవరికైనా ఇవ్వచ్చు. అసలు అంత కాయగూరలు వస్తున్నాయి. ఇద్దరికి ఎక్కువే అన్ని కాయగూరలు. మా ఇద్దరికి ఎక్కువై మళ్ళీ మేము అందరికి ఇస్తాకి. ఇచ్చారని వస్తున్నాయి. 2 బచ్చల చెట్లు, 2 వంకాయ చెట్లు, 2 టమాటా మొక్కలు అన్నీ పెట్టుకోండి ఫ్రెండ్స్. టమాటాలు ఇవి నెక్స్ట్ నుంచి టమాటాలు కూడా వస్తాయి. తోటకూర కూడా ఇంకా చాలా ఉంది కొయ్యాలి. ఇంకా నేను ఎలా ఉన్నాయి కూరగాయలు ఎలా చెప్పండి ఫ్రెండ్స్. ఇంకేం కొయ్యాలి మనం? ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి నా మొక్కలు నా కూరగాయలు చెప్పండి. మీరు అందరూ కూడా ఇలా కాయగూరలు కాంచుకుని ఆర్గానిక్ ఫ్రూట్స్ ఫుడ్ తినాలని కోరుకుంటున్నాను. అందరికీ ఎవరికి సాధ్యమైనంత వరకు వాళ్ళు మ్యాక్సిమం 2-3 కుండీలు అయినా 50 రూపీస్ 70 రూపీస్ కుండీలు ఉంటున్నాయి. వాటిలోనే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇంట్లో వాడే బియ్యం కడిగిన నీళ్ళు ప్లస్ పిండి కడిగిన నీళ్ళు అవన్నీ పోసుకుని మన కూరగాయల చెత్త పక్కన వేస్తే చాలు ఫ్రెండ్స్. అంతకంటే ఎక్కువ ఏం చేయక్కల. ఓకేనా మరి? అందరికి నచ్చిందా? ఏ వీడియో నచ్చిందో బాగా కామెంట్స్ చేయండి. ఓకే మరి బాయ్. కనబడలా వాటర్ పోసుకుడికాయలు కాకరకాయలు దొండకాయలు సపరేట్ చేయాలి. 1 వీక్కి ఇన్ని వస్తాయి ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే వారానికి 10 డేస్కి ఇన్ని కూరగాయలు వస్తాయి. ఇంకా ఉన్నాయి కొయ్యాల్సినవి. బయట మా రెంట్కుండే వాళ్ళు కూరగాయ చెత్త అందులో ఇన్నమ్మంటే అక్కడక్కడ కాకరకాయలు వచ్చినాయి. ఈ కాకరకాయలు అక్కడక్కడ కాస్తాయి. మిర్చి ఇంకా నేను అన్ని పుట్టిగా కొయ్యలేదు. మిర్చి దొండకాయలన్నీ కలిసిపోయినాయి. ఎలా ఉంది మా హార్వెస్ట్? బీరకాయ ఎక్కడ పెట్టి వదిలిపెట్టిన. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఫుల్ హ్యాపీ.